హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సియస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మసాలా ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాము. రెగ్యులర్ మసాలా ఉప్మాకి ఇది చాలా డిఫరెంట్ అనమాట. సో, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి మనమైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక పాన్‌లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఈ వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, ఆయిల్ కూడా మనం యాడ్ చేసేసుకుంటున్నాము. వాటర్ మరిగిన తర్వాత మనమైతే ఇప్పుడు ఉప్మా రవ్వని యాడ్ చేసేసుకుంటున్నాము. సో, ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని ప్రాపర్‌గా మిక్స్ చేసేసుకోవాలి మనము. మిక్స్ చేసేసుకొని ఈ ఉప్మా రవ్వని మనం ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది గదా ఉడకడానికి. ఈ గ్యాప్‌లో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. పప్పులు, తర్వాత చెక్క, లవంగం క్వాంటిటీని బట్టి మీరు తినే ఘాటుని బట్టి యాడ్ చేసేసుకోవాలి. మేమైతే ఇంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటున్నాము. ఇందులోకి కారం గూడా యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు కూడా. ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము బ్లెండ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్, చింతపండు, గ్రీన్ చిల్లీ మనకు కావాలి తిరువాతలోకి. సో, ఇవి కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడైతే చూడండి ఉప్మా రవ్వ అయితే ఉడికిపోయింది. ఉప్మా రవ్వ ఉడికిన తర్వాత మనం తిరువాత కావాలి కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకొని తిరువాత గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని ఇలా ఆనియన్స్, శనగబాయలు, గ్రీన్ చిల్లీ అన్నీ యాడ్ చేసుకొని వేయించుకున్నాము. ఇప్పుడైతే చింతపండు గుజ్జు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చింతపండు గుజ్జు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా! సో, ఈ గ్యాప్‌లో అయితే మేము కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము. చూడండి పసుపు యాడ్ చేసుకున్నాం కదా! సో, టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం చక్కెర యాడ్ చేసుకుంటున్నాము. చింతపండు గుజ్జు చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా! బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఉప్మా రవ్వలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలనమాట ఉప్మాని. అండ్ మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. సో, ఇప్పుడైతే మనం ప్రాపర్‌గా ఉప్మాని మిక్స్ చేసేసుకుంటే మన మసాలా ఉప్మా రెడీ అయిపోతుంది. మనము కావాల్సినప్పుడు వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని తింటే ఇంకా బావుంటుంది. సో, డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి మసాలా ఉప్మా. మసాలా ఉప్మా ట్రై చేసి ఉప్మా తినని వాళ్ళకి పెట్టి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే ఉప్మా అందరూ ఇష్టపడి తింటారనమాట. ఈ మసాలా ఉప్మా మా ఇంట్లో అయితే. సో, మీరు కూడా ట్రై చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.